అత్తయ్య మావయ్య పరిస్థితి చూసావు కదా. ఆ అభి రాహుల్తో పెట్టుకుంటే వాళ్ళు బయటికొచ్చే పరిస్థితే లేదు. వాళ్ళు నమ్ముకోవడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటుండదు. గుండు సూదులు మెండుగా ఉన్న కర్రకే బుగ్గలు వాజ్పేయిలో ఊదిన బెలూన్లు కట్టినట్టు ఎవరి వల్ల అయితే ఇన్ని తిప్పలు పడుతున్నామో ఆవిడే ఆ తిప్పల నుంచి తప్పిస్తుంది అంటే రాహుల్ మావయ్య గారు ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఇదంతా అభి కావాలని చేసిందనిపిస్తోంది. కాని ఒక్కటి అర్థం కావట్లేదు. పెద్దమ్మంటే అభి మీద కోపంగా ఉంటుంది కాబట్టి పగబట్టి ఇలా చేసింది అనుకోవచ్చు. కాని పెద్దనాన్నని కూడా ఇరికిస్తుంది అనుకోలేదు. ఐరేంద్రి, ఎప్పుడు చూసినా అభి మీద నిందలు వేయడం మీకు చేతనవుతుందేమో కానీ అభికి అలాంటి బుద్ధులు లేవు. తను నేరం చెయ్యదు, అలా ఒకరిని ఇరికించదు. ఎందుకు చేయదు? చేసిందంతా తనే అని రుజువులున్నాయి కదా. ఇంకా మీరు అభిని వెనకేసుకొస్తున్నారెందుకు? నువ్వు రాహుల్ ఆ అభిని గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే తన ఆటలు ఇంకా సాగుతున్నాయి. అభిని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చీ కొడుతుంటే నాకు భలే హాయిగా ఉంటుంది. సర్లే బావా, ఇప్పుడు మనకు టైం లేదు. మీరేం కంగారు పడకండి. అత్తయ్య మావయ్యని బయటికి తీసుకురావడానికి నేనేదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను, సరేనా? ఏంటి, లాయర్ కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు? ఎవ్వరూ దొరకలేదని బాధపడుతున్నారా? ఏంటి రాహుల్, మీ అమ్మా నాన్నల్ని అలాగే వదిలేస్తావా? అసలే వాళ్ళ ముద్దుల కొడుకు కదా, అలా వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు? రాక్షసి! రాహుల్ బాబు, నీకు ఆవేశమే కాని ఆలోచన లేదులే రాహుల్, నాకు బాగా తెలుసు. మరి నీ సంగతి ఏంటభి? పెద్ద హీరోయిన్లా పోజులు కొడతావు కదా, ఇప్పుడేమైంది? నువ్వు ఎంత ఆపాలని చూసినా అడ్డుకున్నా న్యాయం తప్పక గెలుస్తుంది కనిష్క. అబ్బో, ఈ పంచ డైలాగులకి ఏం తక్కువ లేదు. నాలుక తిరుగుతుంది కదా అని ప్రగల్భాలు పలకటం, చేతి దురదతో గొంతు పట్టుకోవటం. నీ అత్త మమ్మల్ని విడిపించాలంటే ఇప్పుడు కావాల్సింది లాయర్. ఎక్కడి నుండి తీసుకొస్తావు? పోనీ ఒక పంచి, నా కాళ్ల మీద పడి నువ్వు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ వేడుకో. అప్పుడు నా మనసు కరిగి నేనే ఒక లాయర్ని వెతికి పెడతాను. తప్పులు చేసే నీకు ఏ తప్పు చేయని నేను క్షమాపణ చెప్పాలా? చూస్తూ ఉండు కనిష్క, రేపు ఎలాగైనా ఒక మంచి లాయర్తో కోర్టుకొస్తాను. మా అత్తయ్య మావయ్యలని ఎలా విడిపించుకోవాలో అది నాకు బాగా తెలుసు. నీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నువ్వు చెప్పిందల్లా వినే వాళ్ళకి చెప్పుకో, నాకు కాదు. గుర్తుపెట్టుకో, రేపు నేను కోర్టుకి లాయర్తోనే వస్తాను. పొగరుగా సమాధానం చెప్పినంత మాత్రాన పనులైపోవాబి. చూద్దాం ఎవరిని తీసుకొస్తావు, మీ అత్త మామల్ని ఎంత ఉద్ధరిస్తావు. పదండి. ఇప్పుడు ఏం చేద్దాం అభి? మనం ఎంత ప్రయత్నించినా ఒక్క లాయర్ కూడా దొరకలేదు. మన
మనకి ఏ విధంగానూ సహాయం దొరకకుండా ఆ కనిష్క అడ్డుకుంటుంది. జడ్జి గారేమో రేపు ఒక్కరోజే టైం ఇచ్చారు. నాకేం చెయ్యాలో ఏమీ తోచట్లేదు. అభి, నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడేం చేద్దామో చెప్పు. అదే ఆలోచిస్తున్నాను రాహుల్ బాబు. ఇలాంటి సమయంలో మనం ఆందోళన పడితే ఏ ఆలోచన బుర్రకి తట్టదు. అందుకే ప్రశాంతంగా ఆలోచిస్తున్నాను. మనకి ప్రశాంతంగా ఆలోచించే సమయం ఎక్కడుందభి? ఆ కనిష్క కావాలనే అమ్మ నాన్నల్ని ఇరికించింది. ఇప్పుడు కావాలనే ఒక్క లాయర్ కూడా కేసు వాదించడానికి ముందుకు రాకుండా చేస్తుంది. నువ్వేమో ఆ కనిష్కతోనే ఛాలెంజ్ చేసావు కదా. రేపటికల్లా లాయర్ని తీసుకొస్తానని అన్నావు. మరిప్పుడు మన కోసం ఎవరొస్తారు? ఆ కనిష్క కుట్రల నుండి తట్టుకొని మన తరపున వాదించేవారు ఎవరున్నారు? ఉన్నారు రాహుల్ బాబు.